హలో, హాయ్, నమస్తే. నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇవాళ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ చెప్పేది చాలా బుజ్జి కథ అండి, కానీ డెఫినెట్లీ మనందరికీ కనెక్ట్ అయ్యే కథ. సో అస్సలు ఆలస్యం చేయకుండా షేర్ కొట్టేయండి ముందుగానే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఫ్యామిలీ, ఒక చిన్న బాబు ఉంటాడు, ఒక 10 ఇయర్స్ బాబు. జనరల్గానే వాళ్ళకు ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడైనా సరే సెలవులు వచ్చినప్పుడు ఏ హాలిడేస్ వచ్చినా అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట, వాళ్ళ అమ్మతో కలిసి బాబు. జనరల్గా ప్రతి ఇంట్లో జరిగేదే, వాళ్ళ ఇంట్లో కూడా అదే జరుగుతుంటుంది. అయితే ఒకసారి ఏమవుతుందంటే, అంటే ఈ బాబుకి 10 ఇయర్స్ ఏజ్ అప్పుడు యాక్చువల్లీ వాళ్ళ నాన్న ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతారనమాట. అయితే అది సరిగ్గా నడవదు, బాగా నష్టాలు వచ్చి కొంచెం ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉంటాయన్నమాట. అయితే వాళ్ళ అమ్మ అంటుంది, హాలిడేస్ రాబోతూ ఉంటాయి నాన్న, ఈసారి మనం అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేము, ఎందుకంటే నేను ఉండి నాన్నకి ఇక్కడ హెల్ప్ చేయాలి, కొంచెం టఫ్ సిచ్యుయేషన్ ఉంది, సో నాన్న ఒక్కరు మేనేజ్ చేయలేరు, నేను హెల్ప్ చేయాలి, మనం కొంచెం సెటరేట్ అవ్వాలంటే, సో ఈసారికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళం మనం అని చెప్పి అంటుంది. వాడు 10 ఇయర్స్ బాబు, వాడికి ఏం అర్థం కాదు, వినరు కదా. జనరల్గా పిల్లలు ఏదైనా వాళ్ళకి రెగ్యులర్గా అలవాటైంది చేయలేము అంటే వాళ్ళు ఒప్పుకోరు, మారం చేస్తాడు, బాగా తిండి తినడం మానేస్తాడు, అనేక రకాలుగా తన పని కానిచ్చుకోవడానికి తనకు ఉన్న అన్ని రకాల ట్యాంట్రమ్స్ ప్రయోగిస్తాడనమాట. అయితే ఇంకా ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఇంకా వీడి ఇట్లా వినట్లేదని చెప్పి, ఒక పని చేయి, నేను పంపిస్తానులే, నేనైతే రాలేను, నేను ఇక్కడ ఉండాలి, నాన్నకి నేను హెల్ప్ చేయాలి, నిన్ను పంపిస్తానులే, నువ్వు వెళ్తుగానే అంటుంది. అలా అంటే వాడు చిన్నపిల్లోడు, వాడు అమ్మో నేను వెళ్ళను అని చెప్పి మానేస్తాడేమో అనే ప్లాన్ యాక్చువల్లీ మీది. కానీ వాడు ఎగిరి గంతేస్తాడనమాట. నేను వెళ్తాను అమ్మమ్మ ఇంటికి, నేను ఒక్కడనే వెళ్తాను, నేను చక్కగా వెళ్తాను అని చెప్పి ఉత్సాహపడతాడు. వీళ్ళ మదర్కి అర్థం కాదు, ఇదేంట్రా బాబు, నేను ఒక ప్లాన్ ఇస్తే ఇది రివర్స్ అయిందని చెప్పి వాళ్ళ హస్బెండ్తో డిస్కస్ చేస్తే ఆయన అంటాడు, సరేలే ఏముంది, ఒక 2 గంటల జర్నీయే కదా, మనం ఇక్కడ ట్రైన్లో కూర్చోపెట్టేద్దాం, అక్కడ వాళ్ళ మావయ్య అంటే ఈమె బ్రదర్ రిసీవ్ చేసుకుంటాడు, చెప్పేస్తే నువ్వు మీ తమ్ముడికి అని చెప్పి అంటాడనమాట. ఈమెకి కంగారు స్టార్ట్ అవుతుంది, అరే 10 ఏళ్ల పిల్లాడు, వీడు ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు జర్నీ చేయలేదు, ఎట్లా వెళ్తాడు అని చెప్పి అనుకుంటుంది. బట్ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి, ఓ పక్క వాడు వినట్లేదు, ఓ పక్క ఇక్కడ తను వదిలి వెళ్ళలేని పరిస్థితి. సరైన మొత్తానికి ధైర్యం తెచ్చుకుని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను అనమాట. ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళి వాడిని కూర్చోబెట్టి మొత్తం అన్ని జాగ్రత్తలు చెప్తుంది. 2 అవర్స్లో నేను ఆల్రెడీ అక్కడ మామయ్యకి చెప్పాను, మామయ్య నిన్ను తీసుకోవడానికి ట్రైన్ దగ్గరకు వస్తాడు, నువ్వు అసలు ఏం కంగారు పడొద్దు, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవద్దు, తినొద్దు, అన్నీ నీకు ఇక్కడ బ్యాగ్లో పెట్టాను, నీకు ఆకలిస్తే ఇది తిను, ఇది తాగు అని చెప్పి మొత్తం అన్నీ చెప్తుంది. అన్నీ చెప్పేసిన తర్వాత అస్సలు మనసు ఒప్పుకోదనమాట. వాడేమో చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు వాడు, నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నా, నేను ఒక్కడనే ట్రైన్లో వెళ్తున్నా, అది ఇది అని చాలా ఉత్సాహంగా ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మ ఇంకా వెళ్ళబోతూ ఒక చిన్న ఎన్వలప్ తీసిస్తుంది అనమాట. ఒకవేళ నీకు ఎప్పుడైనా ఈ జర్నీలో నీకు ఏదైనా భయంగా, ఏదైనా ఆందోళనగా అనిపిస్తే అప్పుడు ఇది చదువు, అంతదాకా ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. వాడు అనుకుంటాడు, నేను చాలా హ్యాపీగా వెళ్తానమ్మా అని చెప్పి, అయినా సరే అని తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఇంకా ఆమె దిగేసి వెళ్ళిపోతుంది, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. చాలా కేరింతలు కొడుతూ ఉంటాడనమాట, చక్కగా కిటికీ దగ్గర కూర్చుంటాడు, మొత్తం ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక 15-20 మినిట్స్ వాడికి ఇంకేం తెలియదు ప్రపంచం. నేను ఒక్కడే, అసలు ఒక అచీవ్మెంట్ ఫీలింగ్ అనమాట. అంతే కదా, 10 ఏళ్ల బాబు ఒంటరిగా ట్రైన్ జర్నీ చేస్తున్నాడంటే వాడికి మామూలుగా బటర్ఫ్లైస్ ఉండవు స్టమక్లో. అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు. ఒక 20 నిమిషాలు, ఒక అరగంట అయిన తర్వాత నుంచి కొంచెం ఇదంతా ఎక్సైట్మెంట్ అంతా పోయిన తర్వాత వీడికి తెలియకుండానే వీళ్ళు ఒకలాంటి టెన్షన్ మొదలవుతుందనమాట. చుట్టూ చూస్తే అన్నీ కొత్త మొహాలు, లైఫ్లో ఎప్పుడు వాడు చూడని మొహాలు, అమ్మ లేదు, నాన్న లేరు, వీడు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళలేదు. ఇంక అప్పటి నుంచి ఒకలాంటి టెన్షన్, ఒకలాంటి వరి స్టార్ట్ అయిపోతుంది వీడికే తెలియకుండా కంగారు మొదలవుతుంది. ఏం చేయాలో తెలియక అప్పుడు గుర్తొస్తుంది అనమాట, అమ్మ చెప్పింది కదా ఈ లెటర్, నీకు కంగారు టెన్షన్ వస్తే ఈ లెటర్ చదువుకో అని చెప్పి అని. వెంటనే ఎన్వలప్ ఓపెన్ చేసి మొత్తం చదువుతాడనమాట. అందులో ఏం రాసి ఉంటుందంటే, ఏ నాన్న కంగారుగా ఉందా, ఏం టెన్షన్ పడద్దు, నేను నీ వెనకాల కంపార్ట్మెంట్లోనే కూర్చున్నాను, ట్రైన్ దగ్గరికి మామయ్య వస్తాడు కదా, అప్పుడు ఇద్దరం కలుద్దాము, ఏం కంగారు పడకు, నువ్వు చక్కగా జర్నీ ఎంజాయ్ చేయి, నేను నీ వెనకాల ఉన్న కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. అప్పుడు అది మూసేసి ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే, ఇంకా అస్సలు అమ్మ ఉంది అని చెప్పి ఇంకేం టెన్షన్ పడకుండా చక్కగా ఎలా గడిచిపోతాయో తెలియదు అనమాట. 2 అవర్స్ తర్వాత ట్రైన్ ఆగుతుంది, వాళ్ళ మామయ్య లోపలికి వచ్చి, అంటే కంపార్ట్మెంట్ నెంబర్ అదంతా ఇస్తారు కాబట్టి ఇన్ఫర్మేషన్, వచ్చి చక్కగా వాడిని తీసుకుని వెళ్తుంటే, మావయ్య వెనకాల కంపార్ట్మెంట్లో అమ్మ ఉంది, తీసుకెళ్దామంటే, అమ్మ లేదు నాన్న, అమ్మ రాలేదు, అమ్మ అక్కడే నాన్నకి హెల్ప్ చేయడానికి ఉండిపోయింది కదా అంటే, కాదు చూడు ఈ లెటర్ అని చెప్పి ఇస్తాడనమాట. మావయ్య ఆ లెటర్ చదివి,
నవ్వుకుంటాడనమాట. అమ్మ నువ్వు కంగారు పడకుండా ఉండాలి, నీకు ధైర్యం చెప్పాలి అని చెప్పి నీకు కొంచెం మానసికంగా ఆ బలం ఇవ్వడానికి అలా చెప్పింది అంతే. అమ్మేం లేదు వెనకాల కంపార్ట్మెంట్లో, పద అని చెప్పి తీసుకెళ్తాడు. చాలా చిన్న కథ. దిస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ అండి. మనం ఏంటంటే ఈ కథలో చిన్నపిల్ల టైప్. మనం కూడా ఏ చిన్న కష్టం వచ్చినా సరే, కష్టానికి చిన్న పెద్ద అని తేడా ఉండదు, బట్ ఒక ఇబ్బంది ఎదురు కాగానే మనం విపరీతంగా టెన్షన్ పడిపోతాం, ఒక ప్రెషర్కి లోనైపోతాం. కానీ ఇక ఈ స్టోరీలో వెనకాల కంపార్ట్మెంట్లో అమ్మ ఉంది అని చెప్పి ఎట్లయితే ధీమాతో భరోసాతో విశ్వాసంతో అబ్బాయి చాలా హ్యాపీగా జర్నీ చేశాడో, మనం కూడా అదే విశ్వాసంతో దేవుడు, అది ఈశ్వరుడా లేకపోతే అల్లానా లేకపోతే యేసుక్రీస్తు అనే దాంతో సంబంధం లేదు, మనల్ని నడిపించే ఒక బలమైన శక్తి ఎప్పుడు కూడా మన వెనకాల కంపార్ట్మెంట్లో ఉంటుంది. ఈ విశ్వాసంతో మనం ముందడుగు వేయాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఆయన ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు, ఆయన మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. ఈ ఒక్క నమ్మకం చాలు మన లైఫ్లో ముందడుగు వేయడానికి. సో ఎప్పుడు కూడా మీరు ఒంటరి అని ఫీల్ అవ్వద్దు. ఎలాంటి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఎప్పుడు కూడా ఒక బలమైన శక్తి, భగవంతుడు అనే బలమైన శక్తి మీ వెనకాలే ఉండి మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. సో ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఇంకా కష్టపడి పనిచేయండి, ఇంకా శ్రమించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చాలా చక్కగా అనిపించింది నాకు ఈ స్టోరీ. మీకు కూడా నచ్చిందా? మీరు నమ్ముతారా? మనల్ని ఒక బలమైన శక్తి నడిపిస్తుంది అని చెప్పి మీరు నమ్ముతారా? కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య. టాటా బాయ్.